వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇస్తాయా? సర్వేల అంచనాలు తలకిందులు అవుతాయా? మే 4న ఎలాంటి తీర్పు రానుంది? 5 రాష్ట్రాల ప్రజలు ఎవరికి పట్టం కడతారు? జడ్జిమెంట్ తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో మార్పులు వస్తాయా? గతానికి భిన్నంగా పోలింగ్ నమోదవడం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అవుతుంది? ఇంతకీ ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచేది ఎవరు? పంచతంత్ర తీర్పుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో అన్ని పార్టీల లీడర్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అనేక చోట్ల రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళం సీఎం విజయన్ భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలనుంది. ఇక అస్సాంలో హిమంత బిస్సు శర్మ, పుదుచ్చేరిలో రంగస్వామి విజయం నల్లరి మీద నడకే అంటూ సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాలు 824 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందు హోరాహోరిగా ఓట్ల సంక్రమం సాగింది. ఈవీఎం యుద్ధంలో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఉంటాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతోటి పొలిటికల్ లీడర్లు పంచతంత్ర పాచిక సంధించారు. ఫలితాల కోసం కేవలం ఆయా రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, సామాన్యులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని రకాల భద్రత, సాంకేతిక ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఓటర్ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమ ఫలితాలను సూచించడంతో గెలుపు ఓటములపైన అంచనాలు వేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయ ముఖ చిత్రంపై కూడా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రేపు రాబోయే 5 రాష్ట్రాల ఫలితాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు కార్తీక్ గారు, కాంగ్రెస్ నాయకులు, వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ నాయకులు, జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. జయరాం గారు, మీరు చెప్పండి, ఫలితాల కోసం కేవలం ఆయా రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో 92% పైగా పోలింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ శాతం అధికార తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ లేదా బీజేపీలో ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటారు? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇస్తాయా? సర్వేల అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? జయరాం గారు, ఏంటి పరిస్థితి? చక్రి, దీంట్లో మనము 2 విషయాలను గమనించాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలు ఆయా ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి దానిపైన తీర్పు ఉంటుంది. మరొక అంశం వచ్చేసి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా కావా అనేది మనము దాన్ని 100% అక్యురేట్ ఉంటుందనే విషయాన్ని చెప్పలేము. అది అవ్వచ్చు, కాకపోయి ఉండొచ్చు. అది ఎగ్జాక్ట్ పోల్ పైనంత మాత్రాన ప్రజలకు ఏమైనా ఉపయోగాలు ఉంటాయా, లేకపోతే ఎగ్జిట్ పోల్ లాగానే ఉండటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది ఇది చాలా క్లియర్గా మనం ఆలోచించుకోవాలి. అంటే పశ్చిమ బెంగాల్ కనుక గమనించినట్టయితే గత కొంతకాలంగా దీదీ అంశానికి వచ్చినప్పుడు ఒక నియంత పాలన లాగా అనేది బీజేపీ బిహేవ్ చేస్తున్నది. దాన్ని ప్రజలకు తీసుకెళ్లేసింది. సో ఈమెను దీదీని ఇంటికి పంపించేస్తే మేము చాలా గొప్పగా పాలిస్తాము అనేది బీజేపీ అక్కడ చాలా వరాలు చూపింది. నిజంగా కనుక బీజేపీ పాలిత ప్రాంతాలలో ఆ విధంగా ఉన్నదా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. మరొక అంశం వచ్చేసి దీదీ నిజంగా అట్లా ఉంటుందా అంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత దీదే కాదు, రేపు ఏ అన్న తమ్ముడైనా కూడా అలానే బిహేవ్ చేస్తుంది.
అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పిన రాజకీయ నాయకులు అదే రాజ్యాంగంలో ఉన్న అంశాలను తుంగలో తొక్కేసి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు అదర్వైజ్ కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం పనిచేస్తున్న విషయాన్ని మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను కావచ్చు గమనించినట్టు అది చాలా క్లియర్ కనిపిస్తుంది. అలాగని చెప్పేసి ఈరోజు పాలకులు ప్రజల పక్షాన ఉండేసి ఏదో యుద్ధం చేస్తున్నారంటే అదేమి ఉండదు. ప్రతిపక్షము దాన్ని ప్రజలకు తీసుకెళ్తుందని అంటే కూడా కొంత అవునని చెప్పొచ్చు, కొంత కాదని చెప్పొచ్చు. ఇక్కడ పాలకులకు ప్రతిపక్ష నాయకులకు అనే పోటీ కాకుండా ప్రజలను నిజంగా వీళ్ళు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ప్రజా శ్రేయస్ కోసము పాలకులుగా ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీదే ఓటింగ్ ఉంటుంది. సో వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళు చేసిన మంచి చెడుల మీదే ఓటింగ్ ఉంటుంది. ఈరోజు వెస్ట్ బెంగాల్ కనుక గమనించినట్టయితే నిజంగా ఓటింగ్ సరళి కొంత బీజేపీకి ఫేవర్గా మనకు కనిపించినా కూడా, ఎగ్జిట్ పోల్స్ బట్టి కనిపించినా కూడా నిజంగా అలా ఉంటుందా అనేది ఒకటి. లేదు అనుకుంటే అంత విధంగా ఏదైనా ఫైట్ చేసిందా, నిజంగా అట్లా వస్తుందా అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. అంటే లాస్ట్కు మనం గమనించినట్లయితే బీజేపీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళిన విధానాన్ని, అంటే ఆంక్షల పేరు మీద, తిండి మీద ఆంక్షలు, బట్టల మీద ఆంక్షలు, పరిస్థితుల మీద ఆంక్షలు, మతం మీద ఆంక్షలు, కులంతోని చెలగాటాలు, ఇవన్నీ గమనిస్తున్న తర్వాత దాన్ని దీది ప్రజలకు తీసుకెళ్తే గత్యంతరం లేని పరిస్థితుల పల చేపలను పట్టుకొని వాళ్ళు కాన్వైజింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే మేము నాన్ వెజిటేరియన్కు అగెనెస్ట్ కాదు, చేపలకు అగెనెస్ట్ కాదు అనే దాన్ని చెప్పుకొని తిరగాల్సి వచ్చేసి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? తినే తిండి పైన కూడా ఆంక్షలను క్రియేట్ చేసి, ఇది ఆంక్షలు ఎప్పుడు కాదు, బీఫ్ తింటే ఒక ప్రాబ్లము, మటన్ తింటే ఒక ప్రాబ్లము, కోళ్ళని తింటే ఇంకో ఏంది ఇది కాదు కదా. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు తింటుంటారు, ఎవరి అవసరతలు అక్కర్లు వాళ్ళని, ఎవరు కోరుకున్న విధానాన్ని, ఆ కల్చరల్ విధానాన్ని వాళ్ళు అవలంబిస్తారు. అది వాళ్ళ ఇష్టాలు మేము. కానీ ఈరోజు మీరు తింటే మాకు అభ్యంతరం లేదు అని చెప్పుకొని తిరగాల్సి వస్తుందంటే నిజంగా కనుక రానున్న రోజులలో బీజేపీ కనుక అలాంటి పరిస్థితి ఉందా అనేదాన్ని ఎవరు చెప్పాలి? మోడీ, అమిత్ షాలు చెప్పాలి, లోకల్ నాయకులు కాదు కదా. ఈరోజు ఉత్తరప్రదేశ్ లోపల బీఫ్ తింటున్నారు, బీఫ్ అమ్ముతున్నారు అనే దాన్ని మీద, అంటే లోకల్గా చిన్న చిన్న షాపులలో అమ్ముతున్న వాళ్ళను ఉరికిచ్చి కొట్టిన ఇదే కొంతమంది, దాన్ని ఏమనాలో నాకు అర్థం కావటం లేదు. కొంతమంది హిందుత్వ భావాజాలాన్ని బతికించడం కోసం అహర్నిశలు కృషి చేసే మహోన్న మేధావులు ఈరోజు అదే బ్రాహ్మణ్స్ బీఫ్ను ఎక్స్పోర్ట్ చేసేసి 1000 కోట్లు సంపాదిస్తుంటే మరి దాని గురించి ఏం మాట్లాడుతుండే? బ్రాహ్మణ్స్, సనాతన బ్రాహ్మణ్స్ 1000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసే చూసి ఆ డబ్బులు సంపాదిస్తుంటే దాని గురించి మాట్లాడుతుండే. అదే ఇది ఏ ముస్లిం కమ్యూనిటీ నుంచో లేకపోతే ఇంకా ఏ అదర్ షెడ్యూల్డ్ కమ్యూనిటీ నుంచి కాదు, సనాతన బ్రాహ్మణ్స్ ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్ లోపల అత్యున్నతమైన రేటింగ్ని సంపాదించుకున్నారు. అంటే ఈరోజు మాట్లాడితే బాగుండదని మాట్లాడతలేరా? లేదు అనుకుంటే వాళ్ళ ఫుడ్ మీద మీ పెత్తనం ఏంది అనే దాన్ని ప్రజలు అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒక బీజేపీ కాదు, ఎవరు మాట్లాడినా కూడా. బీజేపీ మేము అనలేదు, కొన్ని హిందూ సంఘాలు మాట్లాడుతున్నారంటే మీకు తెలియని హిందూ సంఘాల, మీకు తెలియని కూడని హిందూ సంఘాల? ఈరోజు దాన్ని కనుక మనం గమనించాలి. ఇంకొక సందర్భం లోపల ఒక అమ్మాయి మతం పుచ్చుకుంది, మేము మతం మారినము అన్నదన్నప్పుడు కిరోసిన్ పూసి తగలబెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇంకా మనం చెప్పాలనుకుంటే మణిపూర్ని మన కళ్ళ ముందే కదలాడుతున్నారు. ఈరోజు ఆడబిడ్డలు, భరతమాత అని చెప్పుకునే మనము ఆడబిడ్డలకు ఈరోజు పట్టిన అక్కడ ఎలాంటి గతినో మనం చూసాం. అంటే ఈరోజు బీజేపీనా ఇంకోట కాదు, రేపు కాంగ్రెస్ వస్తే ఇవి ఉండవా అంటే ఉండొచ్చు, ఉండదు. కానీ ఈరోజు దీనికి మేమే పేటెంట్ రైట్స్ మా చేతిలో ఉన్నట్టుగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. సో అలాగని చెప్పేసి ఈరోజు గొప్పగా పాలించింది దీది అంటే నేనేమి ఒప్పుకోను. సో తన లోపల లోపాలు ఉన్నవి, తను కూడా లోపాలు సర్దిద్దుకోవాలి. ఆ లోపాలను ప్రజలు ఈరోజు వదిలేస్తున్నారా, కౌంట్ చేస్తున్నారా అనే దాన్ని మనకు బ్యాలెట్ బాక్స్లలో చాలా క్లియర్ గా తెలుస్తుంటుంది. తెలుస్తుంటుంది. అది చెప్పండి. రైట్.
అయితే కార్తీక్ గారు మీరు చెప్పండి, అస్సాంలో గత కొన్ని ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే బీజేపీని ఎదుర్కోవడంలో మీ వ్యూహం ఎక్కడ లోపించిందంటారు కార్తీక్ గారు? సార్ అయితే ముందుగా రాజ్ న్యూస్కి అట్లాగే ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం సార్. అయితే బీజేపీ పార్టీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏం విఫలం అవ్వట్లేదు. సరే కొన్నిసార్లు కాలం సమయం ఇస్తుంది. ప్రకృతి గతంలో 10 సంవత్సరాలు మేము పాలన చేసిన తర్వాత ప్రకృతి ఒకసారి ఇంకొకరికి దేశ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చిన దాన్ని బీజేపీ పార్టీ దేశం కోసం పెద్దగా ఏమన్నా వాడతారేమో అనుకుంటే వాళ్ళు ఏం వాడలేకపోగా ఈ దేశ ప్రజల్ని ప్రతిసారి మోసం చేస్తూనే వస్తున్నారు. అయితే ఈరోజు బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎదుర్కోలేకపోతుందన్న ప్రశ్ననే ఇక్కడ ఉత్పన్నం కాదు. ఎందుకు అంటే 2024 ఎన్నికలప్పుడు వీళ్ళు చాలా ఘంటాపదంగా చాలా గర్వంగా వీళ్ళు అరిచి గొంతులు జింపుకొని బట్టలు జింపుకొని చెప్పిన మాట ఏంది, ఈస్ బార్ 400 బార్ అన్నారు. ఏమైంది, తీసుకొచ్చి 290 స్థానాల్లో కూర్చోబెట్టాం. ఆ రోజు మేము గతంలో కూడా చెప్పినాం 240 సీట్ల కన్నా ఎక్కువ రావు వీళ్ళకు అని. అంటే ఈరోజు బీజేపీ పార్టీకి 240 సీట్లు వచ్చినాయి, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కలిపితే 294 సీట్లు వచ్చినాయి, అంతే కదా. సో ఎక్కడైతే వీళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టిరో 2 సీట్లకి, ఆ 2 సీట్లకే మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే 3వసారి గెలిచినాము, మొత్తం మేమే అపరమేధావులం, ఈ దేశానికి చక్రవర్తులం అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట ప్రశ్న ఈ వేదిక పై నుంచి అడుగుతా. అయ్యా మీకు ఒక్కసారి అవకాశం నమ్మి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీ హయాంలో లక్షలాది కంపెనీలు తాళాలు పడిపోయినాయి. ఈ ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీ ద్వారా నేను ఇస్తా, మీ ద్వారా వారికి పంపించండి. కొన్ని లక్షల కంపెనీలు దాదాపు 2015 నుంచి చూస్తే 2024, 25 వరకే ఈ ఇన్ఫర్మేషన్, 26 సమాచారం నేను చెప్తలేను, 26 వరకే లక్షల కంపెనీలు వీళ్ళ హయాంలో మూతపడిపోయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా నాశనమైన పరిస్థితికి వచ్చింది. 2014 ముందు వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటి, బాయో బెహనో దేకో డాలర్ కా వాల్యూ కైసా గిర్ రహా హే, నేను వచ్చినాక ఏదో చేసేస్తా, మొత్తం మార్చేస్తా దేశం కోసం ధర్మం కోసం అన్న ఆయన. నేను ఈరోజు సూటిగా ప్రశ్న అడుగుతున్నా, బీజేపీ వాళ్ళు చెప్పినా సరే ఇంకెవరు చెప్పినా సరే ఈరోజు డాలర్ రేట్ ఎంత, ఎందుకు ఈరోజు డాలర్ రేట్ ఇంత హైయెస్ట్ ఎక్స్చేంజ్లో ఉంటుంది? ఈ 2014లో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి ఏమైనా సంబంధం ఉందా అసలు అని ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా, మీరు రీసెంట్గా ఫిబ్రవరి 8, 2006 అంటే ఇది వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఈ ఫిబ్రవరి నెలలో మీరు అమెరికాతోనే ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు ఈ ఒప్పందం చేసుకున్నారు? టెక్స్టైల్ రంగం పైన మీరు ఎందుకు ఇంత పగను పెంచుకున్నారో వాళ్ళు చెప్పాలి. ఈరోజు వెస్ట్ బెంగాల్లో మమ్మల్ని గెలిపించండి, మేమేదో అద్భుతాలు చేస్తామంటున్నారు. మీరు వెస్ట్ బెంగాల్లో గెలిపించడానికి అద్భుతాలు తర్వాత చేస్తారు, కానీ డబల్ ఇంజన్ సర్కార్ తీసుకురండి అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, అట్లాగే మధ్యప్రదేశ్ ఇట్లా చాలా రాష్ట్రాల్లో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా. ఒక్కసారి రాజ్ న్యూస్ వేదికగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వారు కెమెరాలు పట్టుకొని వచ్చినా సరే నేను ఈ రాజ్ న్యూస్ వేదికనే రిక్వెస్ట్ చేస్తా, ఒక్కసారి బయట ఉన్నటువంటి సిగ్నల్ దగ్గరికి పోదాం. ఈ డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు, సింగిల్ సర్కార్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భిక్షాటన చేస్తున్నారు సార్ వాళ్ళు అక్కడ. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ దేశానికి పెద్దగా చేసింది ఏం లేదు. వీళ్ళు గతంలో ఎన్నికలకు అధికారంలోకి రావడానికి వీళ్ళు ఏం చెప్పారు, మేము నల్లధనాన్ని మొత్తం తీసుకొని రిటర్న్ తీసుకొని వస్తాము, ఒక్కొక్క అకౌంట్కి 15 లక్షలు వేసే అవకాశం ఉంది, అంత డబ్బుల్ని తీసుకొని వస్తామని అంటున్నారు. మీరు బెంగాల్లో ఎలక్షన్లోకి పోకముందు ఒక మాట చెప్పేది ఉండే, ఇగో మేము 15 లక్షలు ఇన్ని అకౌంట్లకు వేసి చూపించినాం మేము అని మీరు ఏదన్నా చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు పోవాల్సింది. కేవలం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికే వీళ్ళు పార్లమెంటు స్పెషల్ సమావేశాలు పెట్టారు, దానికి మహిళా బిల్లును అడ్డం పెట్టారు, డీలిమిటేషన్ చేయడానికి మహిళా బిల్లుకు ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏందనేది ఎవరు ఇంతవరకు చెప్పలేదు. ఏమనంటే ప్రోరేటా బేసిస్ మీద చేస్తాము, అందరికీ సమన్యాయం జరుగుతుంది, దానినే మీరు ఎందుకు బిల్లులో పెట్టలేదని ప్రధానంగా అడుగుతున్నా. అయితే ఈ అన్నిటి మధ్యలో ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ రాజ్ న్యూస్ వేదిక బీజేపీ పార్టీ ముందు నేను పెట్టాలనుకుంటున్నా. ఒక కేంద్ర మంత్రి, యూనియన్ కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్లో నేను 15 రోజులుండి ఎన్నికలు చేస్తా అని చెప్పి మాట్లాడిన ఈ హోంశాఖ మంత్రి ఎందుకు మీరు మణిపూర్ అగ్నిగుండం అవుతుంటే 15 నిమిషాలు కూడా మణిపూర్లో మీరు ఎందుకు అడుగు పెట్టలేదు, ఒక 15 సెకండ్ల సమయాన్ని మీరు ఎందుకు వెచ్చించలేదు? బీజేపీ పార్టీ దేశానికి ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోతే
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహాత్మక మార్పులు ఉంటాయని మీరు భావిస్తున్నారు? అదేవిధంగా కార్తిక్ గారు ఇంతకుముందు మాట్లాడారు, బీజేపీ పార్టీ దేశానికి చేసింది ఏమీ లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి అంటూ వారు అడుగుతున్నారు. చక్రి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం. ఈ 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో మీరు ఒక మాట చెప్పారు. మీరు స్టార్టింగ్ ప్రారంభంలో 824 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లోని ఖచ్చితంగా ఈ సంఖ్యను మనం తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, అస్సాము, పశ్చిమ బెంగాల్లో తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. దీన్ని అంకెలలో ఎవరు కాదనడానికి కూడా లేదు ఒక అంశం. రెండోది, ఈ ఎన్నికలు జరిగిన అంశాలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, తర్వాత ఏదైతే కల్చరల్ నేషనలిజం కానీ, తర్వాత మిగతా ఈ కమ్యూనిస్టుల పాత్ర కానీ, మనం ఈ 2-3 విషయాలు దేశంలో చర్చించుకోవాలా. ఇండియా కూటమి ఏ విధంగా అన్న విషయం చర్చించుకోవాలా. మొదట మనం ఇండియా కూటమి గురించి మాట్లాడదాం. ఇండియా కూటమి గురించి మాట్లాడినప్పుడు కేరళలో కమ్యూనిస్టు పార్టీలు, తర్వాత కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి. తర్వాత పశ్చిమ బెంగాల్లో వేరువేరుగా పోటీ చేస్తాయి. తమిళనాడులో కలిసి పోటీ చేస్తాయి. తర్వాత ఇట్లా అస్సాంలో ఇంకొక విధంగా చేస్తారు. వీళ్ళను నమ్మి ఏ విధంగా దేశాన్ని పరిపాలన వీళ్ళ చేతికి అప్పగిస్తారు. ఒకవేళ ఈ ఎన్నికలలో ఇదే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టినప్పటికీ కూడా ఏ విధంగా మిగతా పక్షాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి? ఈ వీళ్ళు ఒక కూటమినే నడపలేకున్నారు, దేశాన్ని ఏమి నడుపుతారు? వీళ్ళ నాయకత్వ లక్ష్యం ఇలా ఉంది. ఇంకొక విషయం లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ ఏంటంటే భారతదేశానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఏం చేసింది. నేను సూటిగా ఈ దేశ ప్రజల మీద చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉంటే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. 1950లో నెహ్రూ గారి ప్రభుత్వం నుంచి మొదట సిద్ధార్థ శంకర్ రే గారు చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో. రెండో వచ్చిన కమ్యూనిస్టులు ఎవరు, జ్యోతి బసు గారు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, తర్వాత టీఎంసీ. వీళ్ళందరికీ కూడా చక్రి గారు మనం చాలా స్పష్టంగా వీళ్ళందరికీ కూడా స్టాలిన్ అంతా టైం ఇచ్చారు. 10.5 కోటి జనాభా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో 1950లో ఈ దేశ జీడిపిలో 15%. ఈ రోజు జిఎస్టి వసూళ్లలో తర్వాత ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర, కలకత్తా ఉండేది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. జనపనార పరిశ్రమలు కానీ, తర్వాత వస్త్ర పరిశ్రమలు కానీ, తర్వాత జార్ఖండ్ నుంచి బొగ్గుతో ఉత్పత్తి అయినటువంటి స్టీల్ పరిశ్రమలు కానీ, పురూలియా వంటి రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా పారిశ్రామికంగా విప్లవం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ముందునే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, తర్వాత పోర్ట్లు ఉన్నాయి, ఇవంతా అభివృద్ధి చెందింది. మరి ఈ ముగ్గురు ఎవరైతే టీఎంసీ గాని, కాంగ్రెస్ గాని, కమ్యూనిస్టుల పరిపాలనలో బంగ్లాదేశ్ మన పశ్చిమ బెంగాల్ ఎందుకు వెనుకబడింది, ఎందుకు చొరబాట్లు జరుగుతున్నాయి? ఈ రోజు 60 లక్షల మంది పశ్చిమ బెంగాల్ నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ 70 సంవత్సరాల్లో వేరే పార్టీని భారతీయ జనతా పార్టీని ఇంకొకరిని అనేక లేదు కదా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి పెద్ద పెద్ద నేతలను స్వాతంత్రోద్యమంలో అందించినటువంటి రాష్ట్రంలో ఈ రోజు గూండారాజు పరిపాలన సాగుతుంది. కాబట్టి పశ్చిమ బెంగాల్లో నిన్న మీరు చూడండి, ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడైనా రీపోలింగ్ జరిగిందా? జరగలేదు. ఒక పశ్చిమ బెంగాల్లోనే జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ గారిని సమర్థిస్తుందా, వ్యతిరేకంగా పనిచేస్తుందా? ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క యాంటీ ఇన్కంబెన్సీ ఎవరు, అక్కడ ఉన్నటువంటి టీఎంసీ వ్యతిరేక ఓట్లు చేర్చడానికి వాళ్ళు కలిసి పోటీ చేశారు. దగ్గర 10% ఓట్లు చేర్చడానికి ఈరోజు పడింది. దీన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు దేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా పరిపాలన చేస్తారు. ప్రజలకు కావాల్సింది పరిపాలన, వారికి కావాల్సింది పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఎవరు కాదన్నారు చెప్పండి? మిగతా కల్చరలిజం గురించి ఏదైనా పెద్దలు ఎవరో మాట్లాడారు, మన విశ్లేషకులు మాట్లాడి ఏం తినాలా ఏమి వద్దని. ప్రజలు సాంస్కృతిక జీవన విధానంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక జీవన విధానాన్ని ఎవరైతే దాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటారో ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తారు. దాన్ని భారతీయ జనతా పార్టీలో, హిందూ సంస్థలో ఇంకొకటి అంటే ఎట్లా అవుతుంది? కాదు, పశ్చిమ బెంగాల్లో ఎవరు మాట్లాడినారు? ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? పశ్చిమ బెంగాల్కి నెక్స్ట్ వచ్చినప్పుడు నేను చేపల ఆహారంగా తింటామని చెప్పారు. తర్వాత చేపలకనే దానికి అలా చేయాలని అవసరమే లేదు వాటికి చెప్పారు. ఎవరైతే ముస్లిం పెద్దలే చెప్పారు. ఎవరు కాదన్నారు? చేపలు కూడా శాకాహారమే అని బ్రాహ్మిన్సే చెప్పారు. దీన్ని కొత్తగా దుద్ది భారతీయ జనతా పార్టీకి రుద్ది ఏ విధమైనటువంటి విషయాలు లేక ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్ అభివృద్ధి వెనుకబడడానికి కారణం ఎవరు? దానికి భారతీయ జనతా పార్టీనా?
భారతీయ జనతా పార్టీ పుట్టింది 1980లో. కాబట్టి వీళ్ళు భారతీయ జనతా పార్టీ మీద నెట్టేస్తున్నారు. 20-30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, తర్వాత 30 సంవత్సరాలు ఆ పార్టీ పరిపాలన చేసింది, దాని తర్వాత 15 సంవత్సరాలు టీఎంసీ పరిపాలన చేసింది. ఇప్పుడు టీఎంసీ పరిపాలన ఏది చెప్పండి? ఈరోజు మమతా బెనర్జీని సమర్థిస్తున్నాయా కాంగ్రెస్ పార్టీలో కమ్యూనిస్టులు? ఏమని? ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని లేదా? తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యంను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లో అవినీతికి పాల్పడి ఓడరేవుల ద్వారా విదేశాలకు పంపినటువంటి దాంట్లో అన్ని దాంట్లో శారదా కుంభకోణం చిట్ ఫండ్ కంపెనీ, నారదా చిట్ ఫండ్ కుంభకోణం ఎవరు చేశారు? ఈ రోజు దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను వ్యతిరేకించిన టీఎంసీ పార్టీ ఎదిగి మనం రాజ్యాంగం ఎప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు చేస్తారు. నిన్న కేంద్రానికి సంబంధించినటువంటి బలగాలు వద్దని చెప్తారు. మరి కేంద్ర బలగాలు వద్దన్నప్పుడు రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు కదా, అప్పుడు మీకు మీ మాట వినరా? ఎవరు చెప్పండి? ఈడీ దాడులు చేస్తే దాన్ని ఇంకొక విధంగా చెప్తారు. ఇప్పుడు ఎక్కడైనా చెప్పండి, ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఎందుకు ఆదరణ జరుగుతుంది? ఏ పీరియడ్ లో చెప్పండి, ఎంత ప్రజల కోసం ఏ రూపంలో ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. ఈ గడిచిన 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన గొప్పదని ఎవరైనా నమ్మే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే నేను చర్చకు సిద్ధం. ఒక విషయం చెప్తాను, మీరు వీళ్ళు 1950 నుంచి ఈ రోజుకు ఉచిత బ్యాంక్ అకౌంట్లు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ 55 కోట్లు చేశాం. మరుగుదొడ్లు అవి కూడా కట్టించాలని 14 కోట్ల మరుగుదొడ్లు కట్టించాం. ఈ రోజు 2014లో మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేటప్పటికి 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అయితే ఈ రోజు 34.5 కోటి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఇవి కాక ఇల్లు 4.5 కోట్లు, 25 కోట్ల మంది ఎవరు చెప్పినారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఐక్యరాజ్య సమితి చెప్పిన ఆధారంగానే ఈ రోజు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఎవరు కాదని చెప్పారు చెప్పండి? తర్వాత రోడ్లు, హార్బర్లు, ఎయిర్పోర్ట్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏం కడుతున్నా కూడా అవన్నీ కడుతున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ లో ఏదొచ్చిందో అదే కూడా రిజల్ట్ లో కూడా అదే వస్తుంది. భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. సురేంద్ర అధికారి గారు ముఖ్యమంత్రిగా 5వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, ఏం చేయగలుగుతుందో అదే చెప్తుంది కూడా ప్రజలు. అంటే దేశవ్యాప్తంగా చక్రి గారు మనం కొన్ని విషయాలను గమనించాలి. ఎవరిని నమ్ముతున్నారు, ఎవరి మాటను నమ్ముతున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇండియా కూటమని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు వాళ్ళు చేసేది ఏం చెప్పండి? ఢిల్లీలో దోస్తీ కలిసి భోంచేస్తున్నారు, కేరళలో కొట్లాడతారు, తర్వాత కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ లో కలిసి కలకత్తాలో ఇంకొక విధంగా చేస్తారు. ఎవరు వీళ్ళ ద్వంద్వ ప్రమాణాల్లో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? వీరు ఎట్లా జట్టు కట్టే సందర్భంలో చక్రి గారు బెంగాల్లో ఈవీఎం పైన టీఎంసీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే ఓట్లు మాత్రం ఈవీఎంలు మీకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నాడు. ఇక్కడ చూడండి, ఎవరన్నా స్థానికంగా బూత్ లెవెల్లో బిఎల్ఏగా బూత్ లెవెల్ ఏజెంట్ గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా భారతీయ జనతా పార్టీ కానీ ఎవరు కూడా ఈవీఎంలు ఉదయం ఓపెన్ చేసినప్పటి నుంచి బ్యాటరీ దగ్గర నుంచి సీల్ వేసే దగ్గర నుంచి అన్ని రకాలుగా డెమాన్స్ట్రేషన్ దగ్గర మనతో ఏజెంట్లతో సంతకాలు తీసుకున్న తర్వాతనే క్లోజ్ చేస్తారు. మమతా బెనర్జీ గారు చేసిన ఆరోపణలన్నీ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం వివరణ ఇస్తుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. పాల్టా అనే అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రోజు దక్షిణ 14 జిల్లాల్లో 285 పోలింగ్ బూతులకు రీపోలింగ్ సాధిస్తుంది పార్టీ. రేపు కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దీనికి ఈవీఎంలని చెప్పగలుగుతారా? ఎట్లా చెప్తారు చెప్పండి? కమ్యూనిస్టు పార్టీలు అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీ అక్కడ ఎన్నికల్లో పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి? రేపు తమిళనాడులో ఒకవేళ ఏదైనా పొరపాటు స్టాలిన్ పార్టీ గెలిచింది, ఏం సమాధానం చెప్తారు చెప్పండి? తెలంగాణలో ఏం జరిగింది చెప్పండి? హిమాచల్ ప్రదేశ్ లో ఏం జరిగింది? కర్ణాటకలో ఏం జరిగింది? ఇది కాదండి చక్రి గారు. కాంగ్రెస్ పార్టీ గాని దేశంలో కమ్యూనిస్టులు గాని ఇంకొక విధానాన్ని తీసుకున్నారు. ఏం విధానం తీసుకున్నారంటే వాళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది, వాళ్ళు ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఈవీఎంలు పోయినాయి, నరేంద్ర మోడీ గారు పోయినారు. తర్వాత ఏ మాంసం తినాలా, ఏ తిండి తినాలా, ఏ బట్ట కట్టాలా, కల్చర్ అన్నింటి మీద చేస్తుంది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీకి విజయం, ప్రజల దగ్గరికి మనం వెళ్తాము. అప్పుడు ఏమన్నా చెప్పండి, మీరు ఏమన్నా చేయండి, మీరు హామీలు ఇవ్వండి, ఎన్నికల్లో గెలవండి, తర్వాత మాట్లాడండి. మీరు ఎన్నికల్లో గెలవలేని పరిస్థితిని తెచ్చుకోండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? 2021లో 2016లో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఏం సీట్లు వచ్చాయి చెప్పండి? వాళ్ళు కూడా ప్రచారం చేయొచ్చు కదా, చేయలేరు కదా. ఇదే మమతా బెనర్జీ గారు 2005లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో పార్లమెంట్ లో బంగ్లాదేశ్ వలసల గురించి ఏం మాట్లాడారు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఇదే వలసలను సమర్థిస్తున్నారు. ఆ రోజు వ్యతిరేకించారు. అంటే వీరి యొక్క ద్వంద్వ వైపు భారతీయ జనతా పార్టీ 1950లో ఆర్టికల్ 370 కానీ, రామాలయం కానీ, కామన్ సివిల్ కోడ్ కానీ ఏ విషయాల్లో 1950లో జనసంఘ ఏదైతే తీర్మానం చేసిందో దానికి కట్టుబడింది. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా 1950 నుంచి ఈ రోజు కూడా తమ అజెండాలో ఉన్న అంశాలను మార్చలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు మారుస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క వ్యవహార శైలిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఆదరణ లేదు.
వీళ్ళకి ఎక్కడ చెప్పండి, ఏ ఆదరణ ఉంది మీకు? రాహుల్ గాంధీ గారు కానీ మిగతా ఎవరైనా మాట్లాడిన సందర్భంలో మేము ఫలాన్ని చేస్తామని చెప్తారా? 70 సంవత్సరాల్లో ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు చెప్పండి. ఇదే ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో ఎవరు మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దేశంలో 27,500 గ్రామాలకు కరెంటు లేదని చెప్పారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఉజ్వల యోజన కింద ఏ ఇంటికి కరెంటు లేదని చెప్తుంది, తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ. ఎట్లా చెప్పగలుగుతుంది ఇది? తర్వాత 2014 ముందు చక్రి గారు మీరు గమనించారు అంత లెక్కల పవర్ కట్. ఈ రోజు ఏముంది? పవర్ కట్టే లేనే లేదు కదా. భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా ఆ వ్యవహారాన్ని ఎదుర్కొంది. తర్వాత విద్యుత్తును ఉత్పత్తి చేసింది, సోలార్ కానీ మిగతా అన్ని రకాలుగా కూడా విండ్ మిల్స్ కానీ ఉత్పత్తి చేసింది. మీరు చక్కగా ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కూడా విండ్ మిల్స్ కనిపిస్తాయి. కాబట్టి అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదు. 1950లో వాళ్ళకి అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎంతో కొంత అభివృద్ధి చెందుతుంది. నేను చెందని చెప్పను, ప్రాజెక్టు కట్టడమో నేషనల్ ప్రాజెక్టులు కట్టడమో అవి చేస్తాం. అయితే ఈ దేశాన్ని అభివృద్ధి చేసే నమూనాలో కాంగ్రెస్ పార్టీకి ఒక వైఖరి లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడుతుంది, ప్రతిపక్షంలో లేనప్పుడు ఒకటి మాట్లాడుతుంది. అంటే కమ్యూనిస్టులు కూడా ఈ విషయాన్ని ఒక విషయం గమనించాలి. ఈ 1950లో మొదటి ప్రజాస్వామ్య కమ్యూనిస్ట్ పార్టీ ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేరళలో ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని రద్దు చేసిన పార్టీ ఎవరు? నెహ్రూ. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన పెట్టారు. అంటే మొదట బలైంది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బలైన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రోజు అదే కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. తర్వాత ఇంతకుముందు కాంగ్రెస్ ముక్త భారత్ అని భారతీయ జనతా పార్టీ చెప్పేది. ఈ రోజు ఏం చెప్తున్నాము? కమ్యూనిస్టుల ముక్త భారత్. ఈ రోజు కేరళలో కూడా ఆ పార్టీ చేయడం లేదు. ఇంతకుముందు త్రిపురలో ఉన్నది, అది పోయింది. తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉంది, వాళ్ళకి 0 సీటు. ఇప్పుడు అదే విధంగా కేరళలో కూడా వస్తుంది. కాబట్టి ఇలా వైఖరిని ప్రజలు నమ్మటం లేదు. ఇక్కడ చూడండి ఎంత కష్టమైన ప్లేస్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చక్రి గారు. నేను తమిళనాడు ఎలక్షన్స్ లో పనిచేస్తాను. తమిళనాడు ఎలక్షన్స్ లో నేను వీధి ఎతికి గమనించాను ఒక విషయం. అయితే ఇక్కడ ప్రస్తావన చేయడం కూడా సరైనదో కాదో మరి నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ తర్వాత స్టాలిన్ పార్టీ డిఎంకే కలిసి మొత్తం 28 పార్టీల ఒక కూటమి ఏర్పడాడు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు కదా, ఎవరు మన ఇప్పుడున్న జయరామ్ గారికి ఒకసారి అవకాశం ఇద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు తొందరగా కాంగ్రెస్ ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫోటోనే లేదు, ఎక్కడ కూడా ఫోటో లేదు. రాహుల్ గాంధీ ఫోటో, తర్వాత మరి దళితులని ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? మల్లికార్జున ఖార్గే గారి ఫోటో లేకపోకుండా ఏఐసిసి అధ్యక్షుడు అని చెప్తారు, మాది పాత పార్టీ అంటారు, అర్జునోద్యమం మేమని చెప్తారు, స్వాతంత్రం మేమే తెచ్చామని చెప్తారు, దేశంలో పరిశ్రమలు మేమే తెచ్చామని చెప్తారు. కాబట్టి మీరు తమిళనాడు అవడి ఉంది. అవడిలో 1956లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లీనరీ జరిగాయి. అక్కడనే జాతీయోద్యమం తరపున వాళ్ళందరూ కూడా మిలిటరీకి సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా పెట్టారు. ఈరోజు ఏ ప్రాంతంలో ఒక దళిత అధ్యక్షుడిని అవమానించడం కాదా ఇది? అంటే మిత్రులు కూడా పెద్దలు, జయరాం లాంటి పెద్దలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఏం చేయగలుగుతుంది అంటే వాళ్ళు చెప్పేటివన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి, సాధ్యము కానీ ఈ దేశానికి సరిపోని పారదర్శకంగా లేనటువంటి సూటబుల్ గాని మావోయిస్టు సిద్ధాంతాన్ని ఈ దేశంలో తీసుకొచ్చి గతంలో మావోయిస్టులు సమర్థించింది కాంగ్రెస్ పార్టీ. అంతా చర్చ జరపని ఇంకొకటి వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. కాబట్టి ఇది చక్రి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది పశ్చిమ బెంగాల్. రైట్. ఇప్పుడు డిబేట్ ఒకసారి చూద్దాం. తమిళనాడులో డిఎంకే విజయ అవకాశాలను విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏ మేరకు ప్రభావం చేయగలదంటారు? ఇది ఓట్ల చిలుకకు దారితీస్తుందా లేదా ప్రధాన పార్టీలకు గట్టి పోటీని ఇస్తుందంటారు? మనం గమనించాల్సింది ఏంటంటే, నేను అదే చెప్తాను, ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఉండేసి ప్రజలతోని మమేకమై ప్రజల శ్రేయస్సు కోరుకున్నట్టు అయితే వీళ్ళ జాతకాలు తారుమారు కావు. ఒకవేళ కనుక ఓన్లీ మాటలకే పరిమితమయ్యి అన్ని సర్వం చేసినట్టుగా అన్నీ బాగుందని చెప్తే డెఫినెట్ గా తారుమారు అవుతుంది. ఈరోజు త్రిముఖ పోటీ చాలా క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంటది. తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే, సేమ్ టైం వచ్చేసి టీవీకే, ఈ 3 పార్టీలలో చాలా క్లియర్ గా పోటాపోటీగా కనిపిస్తుంది. అలాగని చెప్పేసి ఈ పార్టీల లోపల హంగ్ వస్తుందా అంటే ఈ కాన్సెప్ట్ హంగ్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈరోజు విజయ్ అధికారంలోకి వచ్చినా రాకున్నా కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా మారడానికి అవకాశాలు ఉంటుందన్న విషయాన్ని పొలిటికల్ అనలిస్టులు, ప్రజలు చాలా క్లియర్గా చెప్తున్నారు. నిజంగా అలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ కనుక అయినట్టయితే విజయ్ ఎటువైపు వెళ్తుండొచ్చు అనేది కూడా మనం గమనించాలి. ఒకవేళ కనుక అలాంటి పరిస్థితులు ఏర్పడినట్టు అయితే
ఎలా ఉంటుంది, ఇది చాలా కీలకమైనది. ఇది కత్తి మీద సాములాంటి. ఒకవేళ క్లియర్ కట్ కనుక మెజారిటీ డిఎంకేకి వచ్చింది అనుకో, వెళ్ళనుకో. ఒకవేళ రాలేకపోతే ఏంటిది అనేది ఇది 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 చాలా కత్తి మీద సాములాంటిది. అంటే ఇక్కడ ద్రవిడియన్స్ గా పేరొందిన తమిళ ప్రజలు కావచ్చు, మనం కూడా ద్రవిడియన్స్ కిందకి వస్తాము, తమిళ ప్రజలు కావచ్చు. ఈరోజు తమిళ ప్రజల వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా నేషనల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ. ఇటు బీజేపీ, కాంగ్రెస్. ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా మేము పార్టీలను నిందించాం, ప్రభుత్వాలతో డెఫినెట్ గా విమర్శిస్తాం, ప్రభుత్వాలలో ఉండే లోపాలను మేము ఎత్తి చూపిస్తాం, ప్రభుత్వాల్లో ఉండే అసలత మేము చూపిస్తాం. అది ప్రభుత్వం ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, ఏ పార్టీ రూపంలో ఉన్నా పర్వాలేదు. అంటే ఈ రోజు మేము ఇప్పటి నుంచి కాదు, ఈరోజు వెంకటేశ్వర రెడ్డి గారు మేము 1980 నుంచే ఉన్నాము, మాకు సంబంధం లేదంటే అది మాకు తెలుసు. కానీ ఇదే బీజేపీ నాయకులు చాలా మంది, బీజేపీ నాయకత్వం, అగ్ర నాయకత్వం ఈరోజు ప్రజలకు మేమే ఉద్ధరించే వాళ్ళము, ప్రజలకు మేమే దిక్కు, ఈరోజు ప్రజలకు మేము స్వతంత్ర ఉద్యమం లోపల సర్వం కొట్లాడినట్టుగానే బిహేవ్ చేస్తుంటారు. దాన్ని కదా మేము అడిగేది. స్వతంత్ర ఉద్యమం లోపల ఎక్కడ కనిపించని బీజేపీ ఈరోజు దేశభక్తుల్లాగా ఎక్కడి నుంచి అవతరించారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండ్రు? ఓన్లీ రాజకీయ నాయకులు, పార్టీ నాయకులే కదా. దేశం కోసం కొట్లాడింది ఎక్కడ లేదు కదా. కాంగ్రెస్ ఉన్నది, మిగతా నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రో కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్తో కలిసి పనిచేసే వ్యక్తులు కావచ్చు, స్వతంత్ర ఉద్యమంలో ఉన్నారు. అదే కదా మేము కూడా అడిగేది, మేము కూడా చెప్పేది అదే. మీ ప్రయాణము 1980 నుంచి అయితే ఈరోజు జీవన శైలిల మీద మీరు మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? సాంస్కృతిక రాజకీయ కారణాలు వేరు, సాంస్కృతిక కారణాలు వేరు. సాంస్కృతిక కారణాలు అంటే అక్కడ ఉండే మణిపూర్లో ఉండే తిండి ఆంధ్రప్రదేశ్లో తినరు, ఆంధ్రప్రదేశ్లో ఉండే తిండి తెలంగాణలో తినరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన దగ్గర తెలంగాణ లోపల గోంగూర బోటి, గోంగూర మటను, బోటి, కాలు తలకాయలు, పాయ, ఈ తెలంగాణ లోపల అత్యధికంగా ప్రీతి ప్రాంతం. అదే ఆంధ్రలో తినడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, వినడానికే ఇబ్బంది పడుతుంది, తినడానికి పక్కన పెట్టు, మేము తినమని. అంటే ఈరోజు ఆ పరిస్థితులు వేరు, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు వేరు, ఆ తినేది ఆ జీవన విధానం వేరు. దాన్ని ఎట తప్పుపడతారు? అది మా ఇష్టం, మా ఇష్టం వచ్చింది తింటాం. ఏదైనా తినొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. అంతే తప్ప నేను పార్టీలను ఉద్దేశించో లేకపోతే కొన్ని సంఘాలను ఉద్దేశించి మాట్లాడటం లేదు, మాట్లాడడం కూడా, అది పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ తమిళనాడు విషయానికి వస్తే డెఫినెట్గా తమిళనాడులో ఉన్న ప్రజలకు కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది ప్రభుత్వం మీద, కొంత వాయిస్ బ్రేక్ అవుతుంది. జయరామ్ గారు మ్యూట్లో పడిందండి వాయిస్. జయరామ్ గారు వినిపిస్తుందా నా వాయిస్? జయరామ్ గారు రైట్, జయరామ్ గారిది మీట్లో ఉంది. కార్తిక్ గారు మీరు చెప్పండి, విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ టీవీకి రాకుండా కాంగ్రెస్ ఎలా చూస్తుంది? ఇది ఓట్ల చీలికకు దారి తీస్తుందంటారా? సరే, అయితే భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, దాన్ని మనం ఎవరం కూడా కాదనడానికి ఎవరికి లేదు. అయితే విజయ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రాష్ట్రంలో వారికి సొంతము. అయితే తమిళనాడు రాష్ట్రంలో మన దగ్గర తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు అక్కడ ఉండవు. అక్కడ బాగా సినిమా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, సినిమాల నుంచి వచ్చినటువంటి హీరోల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఏమున్నప్పటికీ కూడా ప్రజలు ఈరోజు కోరుకునేది ఏంటంటే తమ జీవితాలకు, తమ భవిష్యత్తుకు, తమ రోజువారీ విషయాలకు అండగా నిలబడే వాళ్ళు ఎవరు అనే దాన్ని మాత్రమే చూస్తారు. సో ఈ లెక్కన చూస్తే గత 5 సంవత్సరాల స్టాలిన్ గారి పరిపాలనకు ఈసారి జరిగే ఎన్నికల్లో మంచి ఫలితాలు, అంటే మంచి మార్కులు వేస్తారని మనం ఈరోజు ఇక్కడ చూడొచ్చు. అయితే విజయ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండదా అంటే డెఫినెట్గా ఉంటుంది. అయితే బీజేపీకి ఓటు వేయకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ అహంకారపూరితంగా ఉన్నట్టు ప్రజలు సాగనంపుతారు. అది ఏ రూపంలో ఉన్నా ఎవరైనా పర్వాలేదు. జయరామ్ గారు ఇంతకుముందు మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు, వాయిస్ మ్యూట్లో పడింది. కార్తీక్ గారిని తీసుకోవడం జరిగింది.
జయరాం గారు ఇంతసేపు మీ వాయిస్ వినిపించలేదు జయరాం గారు. కార్తీక్ గారు వర్షం తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జయరాం గారు ప్లీజ్ కంటిన్యూ. కార్తీక్ గారు అయితే ఈరోజు అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలనే వాళ్ళు అందరూ ఉండరు కదా తమిళనాడులో. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఈరోజు విజయ్ గారికి ఓటేస్తున్నారని అక్కడ మనం చూడొచ్చు. ఈరోజు ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ తమిళనాడులో ప్రెసిడెంట్ ఫోటో వేయలేదు, ఎస్సీ క్యాండిడేట్ దళితుడిని అవమానించినాడని. ఇంతకు మించి మీరు అబద్ధాలు చెప్పడంలా ప్రతిసారి మీరు అంటే ఇంతకు మించి చెప్పరు వీళ్ళు అబద్ధం అనుకున్న ప్రతిసారి వీళ్ళు తప్పనే రుజువు చేస్తారు సార్. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన తమిళనాడులో ఇది మా పాంప్లెట్, ఇది అధికారికంగా మేము ఇచ్చినటువంటి పాంప్లెట్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మల్లికార్జున ఖార్గే గారి ఫోటో సపరేట్గా పైన టాప్లో ఉంటుంది. ఇంతకు మించి వీళ్ళు అబద్ధాలు ఏం చెప్తారు? అసలు వీరు ఇంతకుముందు మాట్లాడుకుంటూ నేను ఎక్కడ తమిళనాడు ఎన్నికల్లో పనిచేసినా నేనైతే చెప్పలేదు. అన్నగారు మాట్లాడుకుంటూ నేను తమిళనాడు ఎన్నికల్లో పనిచేసిన అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు ఫోటో లేదు అని. ఈ వారికి పంపిస్తారు, ఒకసారి పంపించండి, వీలైతే స్క్రీన్ మీద టెలికాస్ట్ చేయండి. ఇంతకు మించి దేశంలో మీరు అబద్ధాలు చెప్పరు అనడానికి ఇది లైవ్గా ఇక్కడనే ప్రత్యక్ష నిదర్శనం. ఇది ఇంతకు మించి మోసాలు ఉండవు. వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. చెప్పండి. 30 సెకండ్ ఊరికే ఒక మాట చెప్పేస్తాను. నేను వారి మేనిఫెస్టోలో లేదని చెప్పటం లేదు తేడా. వారు ప్రచారం చేస్తున్నటువంటి ఉమ్మడి కమిటీ, ఉమ్మడిగా వాళ్ళ అలయన్స్ పార్టీ ఉంది చూడండి. ఇది ఉమ్మడి కమిటీ సార్. స్టాలిన్ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరున్నారు. మీకు పంపిస్తా చూడండి. అధికారికంగా ఏదైనా సరే ఎవరైనా చేసేది సార్, అధికారికంగా చేసేదే ప్రామాణికము. వినండి, ఒక నిమిషం వినండి చెప్తా. ఇది ప్రజల్లోకి ఇంకో విధంగా వెళ్తుంది. నేనేమంటున్నా అంటే వాళ్ళ ప్రచార పాంప్లెట్లు కానీ అరే ఇది ప్రచార పాంప్లెటే సార్. మళ్ళీ మీరు ఎంత కవర్ చేసినా దొరికిపోయాడా మీరు? ఇది ప్రచార పాంప్లెట్. ఇది మీకు పంపిస్తా నేను సార్. రాజ్ న్యూస్ వేదికకు పంపిస్తున్నా, వారికి పంపించండి ఒకసారి, లేదంటే టెలికాస్ట్ చేయండి, మీకు ఇస్తానండి. ఇది మీరు చెప్పేది మీ మేనిఫెస్టో గురించి. అరే మా మేనిఫెస్టో కాదు సార్, ఉమ్మడి మేనిఫెస్టో. అంటే మల్లికార్జున ఖార్గే గారి ఫోటో లేదు సార్. వారికి మీరైనా చెప్పండి, ఇది ఉమ్మడి మేనిఫెస్టోనా కాదా చెప్పండి. స్టాలిన్ గారు ఉన్నారా లేదా దానిపైన? మీరు ప్రజల్ని మోసం చేయొద్దు, తప్పుడుదో పట్టించొద్దు, వారికి పంపించండి. అది వెంకటేశ్వర రెడ్డి గారు అరే ప్రచార రథం కాదు సార్. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మీరు బేషరత క్షమాపణ చెప్పాలి. ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు స్టాలిన్, మల్లికార్జున ఖర్గే గారి ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది అధికారిక సార్. ఏదైనా సరే అధికారికంగానే ప్రామాణికము. మీరు ఎట్లా చెప్తారు? మీరు బేషరత క్షమాపణ చెప్పాలి. ఏఐసిసి అధ్యక్షులు అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారి కేవలం ఆయన ఎస్సీ కాబట్టి మీరు అవమానిస్తున్నారు ఆయనని. అధికారికంగా వారి ఫోటో పెట్టిన తర్వాత మీరు లేదని ఎట్లా చెప్తారు? దేశ ప్రజల్ని మోసం చేయడంలో బీజేపీ పార్టీ పిహెచ్డి చేసింది. ఏంది కరెక్ట్? ఏంది చూపెట్టండి. లేదన్నదని మీరు సాక్ష్యం చూపెట్టండి. ఉట్టిగా మాట్లాడద్దు. మీరు ఉట్టిగా మాట్లాడద్దు అంటున్నా. సాక్ష్యం చూపించి మాట్లాడు. నీకు ధైర్యం ఉంటే, నీకు ధైర్యం సాక్ష్యం చూపించి మాట్లాడు. సాక్ష్యం చూపించి మాట్లాడు, లేదా బేషరత క్షమాపణ చెప్పు సార్. ఈరోజు వారు మాట్లాడుకుంటూ మీరు చూడండి మీకు కావాలంటే ఫోటో పంపుతా. మీరు చూడండి, కావాలంటే తెలుస్తుంది. పంపండి, చూస్తా. అధికారికంగా ఏదైనా సరే ప్రామాణికం అధికారికంగా చేసిందే. రైట్ రైట్. అయితే సార్ ప్లీజ్ కంటిన్యూ కార్తీక్ గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సరే ఆ విషయాన్ని పక్క పెట్టి వీళ్ళు 1950లో నెహ్రూ గారు ఏదో చేసినారు అని వీళ్ళు మాట్లాడతారు సార్. మాటకు ముందు వీళ్ళు వస్తే ఏమంటారు అంటే 1947, 1950 అని అంటారు. వీరే చెప్తారు మేము 1980లో పుట్టినామని వీళ్ళే చెప్తారు. 1980లో పుట్టిన వాళ్ళకు దేశ పరిస్థితులు తెలియవు సార్. 1950లో మన దేశ పరిస్థితులు అగమ్య గోచరం. ఆడ మనకు భవిష్యత్ ఏంటో, రేపొద్దున ఎట్లా ఉంటుందో, మన రాజ్యాంగం ఏంటి, మనం ఎట్లా పాలన, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ కూడా స్పష్టత లేనటువంటి సందర్భాలు అవి. 1950లో జరిగిన దాన్ని పట్టుకొని వీళ్ళు వచ్చి 2026లో మాట్లాడతారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 1950 గురించి నాకు తెలియదు, మీరు లేరు, నేను లేను. 2014 నుంచి మీరున్న రాజకీయాల్లో నేను కూడా ఉన్నా. మీకు నాకు మీరు చర్చలకు వస్తామంటే చెప్పండి. 2014 నుంచి ప్రామాణికంగా మాట్లాడదాం. ఆ రోజు ఎవరు వస్తారో చూద్దాం. అయితే ప్రజలకు వీళ్ళు ఏమంటారు? ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటే ఏమన్నాడు? ప్రజలకు కావాల్సింది పరిపాలన. ఇంతకుముందు మా జయరాం గారు విధి విధానాల గురించి, మానవ విధి విధానాల గురించి మాట్లాడితే ఆయనను కాదని, వారిని తప్పు అని మాట్లాడుకుంటూ ప్రజలకు పాలన సరే పాలన గురించే మాట్లాడదాం. ఈరోజు గ్యాస్ రేట్ ఎంత, ఫ్యూయల్ రేట్ ఎంత, ఇది పాలనలో భాగమే కదా. కాబట్టి
బీజేపీలో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి లాభాలు ఉన్నాయా? వారికి పెట్రోల్ ఏమన్నా 50 రూపాయలకు పోస్తున్నారా, డీజిల్ ఏమైనా 30 రూపాయలకు పోస్తున్నారో వారు చెప్పాలి. పాలనలో భాగంగా ఒకటే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నేను ఇంతకుముందు నేను డాలర్తో మారకం విలువ ఎంత అంటే డాలర్ గురించి చెప్పండి అంటే మరుగుదొడ్ల గురించి చెప్తున్నారు. మరుగుదొడ్లు వీళ్ళేమన్నా కొత్త కార్తీక్ గారు, ఇంత యుద్ధాలు సంక్షోభ టైంలో కూడా పక్క దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో పెట్రోల్ రేట్లు కొంచెం పక్క దేశాల గోదాం లాంటి నేపాల్ లాంటి పక్క దేశాల గోదాం చిన్న దేశాల్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి సార్. ఈరోజు మన దగ్గర 108 రూపాయలు ఉంది పెట్రోలు, కమర్షియల్ గ్యాస్ 993 రూపాయలు ఉంది. రేపు ఈరోజు ఈ ప్రామాణికంగా చెప్తున్నా సార్, నా మాటకి రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్. నేను ఈ మాట చాలా గర్వంగా చాలాసార్లు చెప్పిన. రేపు ఎన్నికలు తేలిన తర్వాత వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగిన తర్వాత పెట్రోల్ రేటు 125 రూపాయల వరకు ఎగబాకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాదు అట్లా జరగదని వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నా మాటిస్తారేమో తీసుకోమనండి, మళ్ళీ చర్చలో కూర్చుంటాం కదా. ఒకవేళ 125 రూపాయలు అయితే బేషరతుగా బీజేపీ పార్టీ తరఫున వారు క్షమాపణలు చెప్పాలి ఈ దేశానికి. అయితే రామాలయం కట్టినామన్నారు. రామాలయం ఏమి బాబ్రీ మసీద్ కూలగొట్టిన చోట వీళ్ళు కట్టలేదు సార్. కాంగ్రెస్ పార్టీ ఏంది, ఎక్కడ కూలిపోయిందో అక్కడనే నిర్మించాలన్నది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు రామాలయం ఎక్కడ కట్టిరు, ఆ ప్రాంతంలో అక్కడ కాకుండా పక్కన ఎక్కడైనా నిర్మించుకోవచ్చు అంటే తీసుకొని పక్కన కట్టినరు. వీళ్ళు ఏందో రామాలయం ఎక్కడ కూలిపోయిందో అక్కడనే కట్టినట్టు వీళ్ళు దేశ ప్రజల్ని మోసం చేస్తారు ఎందుకు? కాబట్టి దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఇప్పటివరకు వాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. నేను అంటున్నా, మీరు దేశానికి ఏం చేసినో ముందు చెప్పండి సార్. నేను దేశానికి మేము ఏం చేసినాం చెప్తాను. ఇస్రోని తెచ్చింది మేమే, ఐఐటిని తెచ్చింది మేమే, ఎయిమ్స్ని తెచ్చింది మేమే, గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది మేమే, వైట్ రెవల్యూషన్ తెచ్చింది మేమే, పోలియోని సార్ చూద్దాం. కేరళలో ఎల్డీఎఫ్ మరియు యూడీఎఫ్ మధ్య ఎప్పుడు హోరాహోరీ పోరు ఉంటుంది. ఈసారి యూడీఎఫ్ పుంజుకోవడానికి యూడీఎఫ్ అసలు పుంజుకుంటుంది అంటారా? ఒకవేళ పుంజుకుంటే దానికి దారితీసిన స్థానిక అంశాలు ఏమేమి ఉంటాయి? జయరాం గారు. అయ్యా, ఇప్పుడు దీంట్ లోపల ఏంటంటే మొన్నటి జరిగిన ఎలక్షన్ లోపల చాలా క్లియర్గా ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం, అక్కడ మాట్లాడటం చేయటం. సో కాంగ్రెస్ దాన్ని చాలా అంటే చెప్పాలంటే సీరియస్ మీద తీసుకోవటం, అక్కడ పని చేయటం, ఇదంతా బాగానే ఉంది. కానీ పెద్ద జోక్ ఏంటంటే తెలంగాణ లోపల గొప్ప పాలన జరుగుతుంది, తెలంగాణ లోపల చాలా గొప్పగా ఉన్నది, తెలంగాణ లోపల 6 గ్యారెంటీలు ఉంది, ఇక్కడ మేము 5 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అక్కడ అనౌన్స్ చేసేసింది. ఐఎమ్ సారీ టు సే, ఐఎమ్ నాట్ క్లియర్ ఫర్ దట్. సో ఆ గ్యారంటీని ఇక్కడ కూడా మేము పెడుతున్నామని దాన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే జోక్ థింగ్ ఏంటంటే ఇది కేసీఆర్ గారు కూడా లాస్ట్ టైం అదే తప్పు చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యంగా అధినాయకత్వం ఎప్పుడైతే అడ్రస్ చేసే దాన్ని చాలా క్లియర్గా విజనరీగా చేస్తే బాగుంటుంది. అంతేగాని నవ్వులాటగా జోకింగ్ లాగా చేస్తే అంత అసహ్యంగా. ఎవరైనా కూడా మనం చేసేటప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం చేస్తారో చెప్పండి, కానీ ఇక్కడ ఏదో గొప్పగా ఉన్నట్టుగా ఎందుకు చెప్పటం? ఇక్కడ అవినీతి ఉంది, అదే అవినీతి అక్కడ తీసుకెళ్తారా? ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆలీబాబా చాలీచోర్ లాగా ఉంది. అప్పుడు ఆ 4 దోపిడీ జరుగుతుంది, ఇప్పుడు 40 మంది దోపిడీ జరుగుతుంది అనేది ప్రజల నుంచి. దాన్ని మీరు కేరళ వరకు పట్టుకెళ్తారా? ఇక్కడ పూర్తిగా హాస్పిటల్స్ నిర్వీర్యమైపోయినాయి, ప్రభుత్వ హాస్పిటల్స్. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళే జనాలు నిరక్షరాస్యులు, నిరుపేదలు, కులాలకు మతాలను పక్కన పెట్టేద్దాం, అది ఎక్కడ తీసుకెళ్తారా? ఈరోజు ఆల్కహాల్ డ్రగ్స్ రాజ్యమే వెళ్తున్నది తెలంగాణ లోపల, దాన్ని ఎక్కడ తీసుకెళ్తారా? అంటే ఈరోజు ఏ మోడల్గా తీసుకోవాలి సార్? ఇది తప్పు అంటున్నా. మీరు ఏ విషయమైనా చేయొచ్చు, కానీ డ్రగ్స్ విషయంలో తెలంగాణలో రాజ్యం వెళ్తుందని చెప్పొద్దు. తెలంగాణలో భూములతోని ఈరోజు ఒక వ్యాపారంగా మారిపోయింది. తెలంగాణలో భూముల కోసం ఈరోజు నాయకులు ఈరోజు రాక్షసులాగా మారిపోయింది. ఈరోజు ఎస్సీలై కానీ ఎస్టీలై కానీ నిరుపేద భూములను కబ్జాలు పెడుతున్న దొంగలు ఉన్నారనే దాన్ని చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని అక్కడి దాకా తీసుకెళ్తారా? అంటే ఈరోజు దేన్ని మనం మోడల్గా తీసుకోవాలి? తెలంగాణ లోపల జరుగుతున్న, ఇప్పుడు కాదు, తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు నిరంతర దోపిడీ జరుగుతున్నది తెలంగాణను. మరి దేన్ని తీసుకోవాలి? ఈరోజు ఏదైనా మారిందా? అదే కులము
అదే కుటుంబము అని మనం మాట్లాడుతుంటే సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉండే పెద్దలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మేము ఇలానే మాట్లాడతామంటే చేసేది ఎవరు లేరు. ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది, మీడియా చాలా యాక్టివ్గా ఉన్నది. మనం ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో మాట్లాడినా కూడా అది ప్రజల ముందుకు చేరుతున్నది. అది ప్రజలు దాన్ని గమనిస్తున్నారు, దాన్ని జోక్గా తీసుకుంటున్నారు. దీన్ని కరెక్షన్ చేసుకోమంటున్నాను నేను కాంగ్రెస్ చెయ్యొద్దని చెప్పట్లేదు. మీరు అనౌన్స్ చెయ్యండి, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రచారం చేయండి. ప్రచారం చేస్తున్న దాన్ని ఇంకొక రాహుల్ గాంధీ దాని గురించి చెప్పండి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రజల కోసం మాట్లాడుతున్నా చెప్పండి. మణిపూర్లో జరుగుతున్న అల్లల్లో చెప్పండి. అవి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదో గొప్ప ఇక్కడ లేని, ఇక్కడ ఒక దిబ్బ లాంటి దాన్ని బట్టి గొప్పగా చెప్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి నవ్వొస్తుంది కదా. అంటే మనం ప్రచారం లేనిది ఉన్నట్టు చెప్తేనే సమస్యలు, అదే సమస్య లేదు. ఇక అసలు రాష్ట్రం పక్క రాష్ట్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్టు అవుతుంది. 100% అక్కడ వాళ్ళు అన్నారు, అక్కడ ప్రజలు కూడా దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. సో ముఖ్యమంత్రి విజయ్ గారు అయితే మనం చెప్పాల్సిన పనే లేదు. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాల్ని ఎప్పుడు కూడా అలాంటి ధోరణి, అప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా ఇలాంటి వాదననే ప్రజలకు తీసుకెళ్ళిండు. ప్రజలు తిప్పికొట్టారు, పక్కన కూర్చోబెట్టారు. ఆ పరిస్థితి ఎందుకు మీరు తెచ్చుకోవటం? ప్రజలు గమనిస్తూ ఉంటారు జయరాం గారు. యా రైట్. దుద్దుగుంట వెంకటేశ్వర రెడ్డి గారు, ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యతతోటి దూసుకుపోతున్నప్పటికీ కేరళలో మాత్రం కాంగ్రెస్ యూడీఎఫ్ పుంజుకుంటుందని సర్వేలు అయితే చెబుతున్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? మొదట అస్సాం గురించి మనం మాట్లాడేటప్పుడు హిమంత బిశ్వాస్ శర్మ, అంతకుముందు సర్వానంద సోనోవాల్ గారు కానీ ఆ రాష్ట్రంలో పరిపాలన సందర్భంగా 10 సంవత్సరాలు పూర్తయి. అయితే మొదట ఎన్ఆర్సీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అంతకు ముందు తీసుకొచ్చింది. ఎక్కడ అంటే అస్సాంలో ఈ బ్రహ్మపుత్ర నది వరదలు కానీ, తర్వాత వలసలు కానీ, అభివృద్ధి లేనిది కానీ, రోహింగ్యాలు కానీ, భూముల ఆక్రమణలు కానీ, తర్వాత బ్రహ్మపుత్ర నది మీద బ్రిడ్జీలు కట్టడం కానీ, తర్వాత పక్కన ఉన్నటువంటి తేజ్పూర్ దగ్గర ఆ ప్రాంతంలో ఆ విమానాశ్రయాల నిర్మాణం, పక్కన ఉన్నటువంటి శత్రు దేశం చైనాతో వ్యవహారాలైన తీరు కానీ, ఈ విషయాలన్నిటినీ అంతకు ముందు 15 సంవత్సరాలు ఉన్నారు ఎవరు, హితేశ్వర్ సైకియా కానీ వీరంతా కూడా. తర్వాత ఇప్పుడు గౌరవ్ గొగోయ్ గారు ప్రాతినిధ్యం వహించు ఆయన ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్లమెంటరీ పార్టీ ఉపనాయకుడు కూడా. వారు మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఎట్లా రాంగ్ ప్రిడిక్షన్ చేస్తారంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి నేను ఉదాహరణ చెప్తా. ఏదన్నా భారతీయ జనతా పార్టీతో ఎక్కడన్నా తప్పులు ఉంటే గానీ, భారతీయ జనతా పార్టీ పరిపాలన లోపాలు ఎత్తుచేసే సందర్భంలో గానీ ఊరికే ఊకదంపుడు కాకోకుండా ఫిగర్లతో మాట్లాడాలి. ఎస్, మేము 2004 నుంచి 2014 వరకు ఈ నంబర్లు చేశాం, మీరు ఏ నంబర్లు చేశారని మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు, ఏం తప్పులేదు. అది వంట గ్యాస్ కనెక్షన్ కానీ ఏమన్నా కానీ. లాస్ట్ కు వాళ్ళ సీనియర్ లీడర్ పవన్ కేర్ గారు ఆయన ఉన్నారు, తెలంగాణలోకి వచ్చి పిటిషన్ వేసి తర్వాత మరి అప్పుడు హేమంత బిశ్వ శర్మ గారి భార్యను ఆయనకు 3 పాస్పోర్ట్లు ఉన్నాయని, విదేశీ వీరాలని చేసిన ప్రచారం చేసి నిజం కాదంటారా సార్? అది నిజం కాదంటారా? నిజం కాదంటారా? వారికి 3 పాస్పోర్ట్లు ఉన్నమాట నిజం కాదా? మాట్లాడతా చూడండి, మీరు వినండి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఎస్ఆర్నో చెప్పండి. ఎస్ఆర్నో చెప్పండి, అది నిజమా బద్దమా? నిజం ఎట్లా నిజమైతుంది చెప్పండి. మరి సుప్రీంకోర్టు ఎందుకు మీ కేసు ఏమైనా కొట్టేసిందా? కేసు ఏమైనా కొట్టేసిందా? లేదు కాదు సచిన్లు ఏమైనా చెప్పిందా? కేసు ఏం కొట్టేలే కదా. ఇక్కడ చూడండి, మీరు లెక్కలు అడిగిరు కదా సార్, లెక్కలు అడిగిరు కదా. ఇగో మీ హయాంలో మూతపడిన సార్, మీరు లెక్కలు అడిగిరు కదా, మీ హయాంలో మూతపడినటువంటి కంపెనీల తాలూకు లెక్కలు చెప్తా. ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి, వినండి. 2015 నుంచి 16 17,600 కంపెనీలు, 16 17 12,808 కంపెనీలు, 17 18 2,36,262 లెక్కలు చెప్తున్నా. మీరు నంబర్స్ అడిగిరు కదా, నంబర్స్ అడిగిన నంబర్ చెప్తున్నా. 2018 19 1,43,233 కంపెనీలు సార్. లెక్కలు చెప్తున్నా, నంబర్ చెప్తున్నా. ఎందుకు వింటలేరు మీరు? నంబర్ చెప్పమన్నారు కదా. ఏందే లెక్క? ఏందే లెక్క సార్? 2019 నుంచి 20 వరకు 70,972 కంపెనీలు మూతపడినాయి.
ఈ దేశాన్ని దివాలా తీసిందే కాంగ్రెస్. దివానా తీసిన లెక్కలు చెప్తున్నా, నేను నంబర్ చెప్తున్నా, మీరు నంబర్ చెప్పండి. రైట్ నంబర్ చెప్పండి మీరు. 3 పాస్పోర్ట్లు నిజమా అబద్ధమా? కార్తీక్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి అవకాశం ఇద్దాం, సమయం లేదు. ప్లీజ్ కంటిన్యూ వెంకటేశ్వర రెడ్డి గారు. చక్రి గారు వినండి, చెప్తాను. ఒక ప్రశ్న అడుగుతాను, అదొక్కదాన్ని సూటిగా చెప్పమని చెప్పండి. 1950లో ఈ దేశంలో 15% జీడిపి మీరు పుట్టిరా అప్పుడు? 1950లో నువ్వు పుట్టినావా సార్? నేను నిన్ను స్ట్రైట్ అడుగుతున్నా, మీరు పుట్టిరా 1950లో? మీరు పుట్టిరా అంటున్నా. మీకు తెలుసా ఏం జరిగిందో? మీకు తెలియని మాట్లాడద్దు, తెలిసిన ఏమైనా ఉంటే మాట్లాడుండ్రి. మీ వాట్సాప్ యూనివర్సిటీ తెలివిడ ప్రదర్శించొద్దు నా ముందర. ఇగో వాట్సాప్ యూనివర్సిటీ తెలివి నా ముందర ప్రదర్శించొద్దు. అధికారికంగా లెక్కలు చూపిస్తున్నా, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే మాట్లాడుర్రి. చూపెట్టండి, ఇప్పుడు చూపెట్టండి. 15 మీరన్నారు 15 లక్షల కోట్లు ఈ దేశానికి ఆదాయం అవుతుంది అన్నారు. జిఎస్టీని పెంచిన వాళ్ళు ఎవరు? జిఎస్టీని పెంచిన వాళ్ళు ఎవరు అంటున్నా? అయ్యా రండి, మీరు వస్తారా? మీరు వస్తా అంటే నేను కూర్చుంటా. అంటున్నా. మీరు వస్తా అంటే నేను కూర్చుంటా. వస్తారా మీరు? నంబర్లు లెక్కలు పట్టుకొని వస్తారా? వాట్సాప్ యూనివర్సిటీ తెలివి నా ముందు ప్రదర్శించొద్దు. ఏంది వైఫల్యం? ఇక్కడ ఉన్న వైఫల్యం చెప్పు. 3 పాస్పోర్ట్లు నిజామాబద్ధం అంటే చెప్తలేరు మీరు. మీకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు అప్పుడు 15% ఉంది జనపనార గానీ మిగతా ఉత్పత్తులలో. దివాలా చేయడానికి ఇప్పుడు 6వ ప్లేసో 7వ ప్లేసో 10.5 కోట్లు. దాంట్లో మీకేం సంబంధం ఉంది సార్? 1950లో ఫోన్ లేదు, ఇప్పుడు ఫోన్ ఉంది. దానికి మీరేమైనా కారణమా? కాదు సార్ 1950లో ఫోన్ లేదు, ఇప్పుడు ఫోన్ ఉంది. దానికి మీకేమైనా సంబంధం ఉందా? మేము అధికారంలో ఉంటే మాదే బాధ్యత. మీరు ప్రజలు నిరుద్యోగులు చేశారు, 60 లక్షల మంది వలస వెళ్ళారు. ఎవరు ఏ నుంచి వేరు? వలసవాదులు తెలంగాణ నుంచి లేదు సార్, వెస్ట్ బెంగాల్ నుంచే మన దగ్గర కాంట్రాక్ట్కి వస్తారు. చూడండి, లేబర్ అంతా మన దగ్గరనే ఉన్నారు. లేబర్ మన దగ్గర ఉన్నారు అంటున్నా, వెస్ట్ బెంగాల్ నుంచి. మీకు తెలియదంటే చెప్పుడు, మా దగ్గరికి రండి, చూపిస్తా లేబర్ ఎంత మంది ఉన్నారో. ఈ దేశ అభివృద్ధి నిరోధకులు మీరు. ఎవరు? మీరు సత్యనాశనం చేసేటువంటి ద్రోహులు. మీరు ద్రోహులు అంటున్నా. ద్రోహులు మీరు. థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.